హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. టుడే మునగాకు ఫ్రైడ్ రైస్ చేయాలనుకుంటున్నాము. మేమంతా అమ్మ వాళ్ళ ఇంటికి ఫెస్టివల్కి వచ్చాము. ఈరోజు మా అమ్మ, మా అమ్మాయి, పెద్దమ్మాయి ఇద్దరు మునగాకు చెట్టు నుంచి తెంచుతున్నారు. ఆకు చాలా ఫ్రెష్గా ఉందని చూపిస్తుంది మా పాప. చిన్నది కూడా వచ్చింది చూడండి. అక్క చెల్లెలు ఇద్దరు ఉన్నారు వాళ్ళ అమ్మమ్మ దగ్గర. ఇట్లా ఆకంతా కడిగిన తర్వాత మిక్సీకి వేసాము, ఉప్పు వేసి, బాండిలో ఆయిల్ వేసి, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, శనగపప్పు వేసామండి. ఫ్రై చేసాము. ఏమంటే పప్పులు ఉంటేనా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి పప్పులు వేసామండి. కావాలంటే ఆప్షన్గా బుడ్డపప్పులు కూడా వేసుకోవచ్చు. అన్నీ దూరగా వేగిన తర్వాత వేయించుకోవాలి బాగా ఆయిల్లో ఫ్రైగా అయ్యేంతవరకు. ఎర్రగా వేగిన తర్వాత మిక్సీకి వేసిన పచ్చిమిర్చి పేస్ట్ చేస్తున్నాను. అందులోనే కొద్దిగా సాల్ట్ వేసానండి, మిర్చి ఇది కాకుండా ఉండడం కోసం. లైట్గా సిమ్లో పెట్టేసి దూరగా వేయించుకుంటున్నాను, పచ్చివాసన ఉండకుండా ఉండడం కోసం. ఇందాక మనం మిక్సీకి వేసిన మునగాకు పేస్ట్ కూడా ఇందులోనే వేస్తున్నాము. ఎక్కువ అంటే మునగాకు పేస్ట్ పచ్చిది వేసాం కాబట్టి చాలా స్మెల్ ఉంటుంది. పచ్చిగా పొయ్యేంత వరకు వేయించుకోవాలా. దాని తర్వాత కొద్దిగా 1/2 స్పూన్ పైన పసుపు వేయాలి. సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ లైట్గా కలుపుతూ మాడకుండా వేయించుకుంటూనే ఉండాలి. దానికి తగ్గ అన్నం మనం తీసుకోవాలా. వైట్ రైస్ ముందే ఉడికించి పెట్టుకున్న అన్నం పొడి పొడి చేసుకొని ఆ రైస్ను మనం వేసి ఇక్కడ కలిపేసేయాలి. చూసారా కలర్ ఎంత మంచిగా వచ్చిందో, గ్రీన్ కలరు. వేడిగా ఎమ్మీగా ఉంది. దీంతో కొత్తిమీర, కరివేపాకు, లైట్లో ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు వేసాను. మంచిగా కలిపాను. సిమ్లో పెట్టడం వల్ల టేస్ట్ బాగా పెరుగుతుంది. ప్లస్ ఉప్పు, ఇది కారం అన్నీ సరిపోయినాయని చూసుకున్నాక ఫైనల్గా దించుతామనగా మనం నిమ్మరసం వేయాలండి. చూడండి అలంకరించిన ప్లేట్లో మా అమ్మాయి ఎలా తింటుందో. నేను టేస్ట్ చేస్తాను ఫస్ట్. నేను టేస్ట్ పోటీ పడుతున్నారు పిల్లలు అయితే. ఇంట్రెస్టింగ్ ఉంది వాళ్ళు తినాలని. కలర్ చూసి ఫస్ట్ తినాలనిపించింది వాళ్ళకి. చాలా బాగుందని చెప్తున్నారు. ఏం లేదండి, మునగాకు చాలామంది అవాయిడ్ చేస్తారు. పిల్లలకి ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా పెట్టాలని ఒక ఇంట్రెస్ట్ తోటి చేశాము. ఇలా అయితే పిల్లలు ఇంట్రెస్ట్ తింటారు. ఫ్రైడ్ రైస్లు ఎక్కువ తినేవాళ్ళు కదా, పప్పు చేస్తే తక్కువ తింటారు. ఫ్రైడ్ రైస్ అయితే బాగా తింటారనే ఉద్దేశంతో చేశాము. దీనికి కంటికి బాగా ఎఫెక్ట్ ఉండకుండా పిల్లల చూపు బాగా ఉంటుంది. మునగాకు తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయండి, అందుకోసం చేశాను.